మహోపాధ్యాయ కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర 8వ భాగం 5/5/26. 15వ ప్రకరణం క్రిస్టియన్ కాలేజీ సంస్కృత పండిత పదవి నుండి విరామం. శ్రీ శాస్త్రుల వారు మద్రాస్ క్రైస్తవ కళాశాలలో సంస్కృత ప్రధాన పండితులుగా, శ్రీ సమర్థి రంగయ్య శెట్టి గారి మరణం తర్వాత కాలేజీలో ప్రాచ్య భాషా ప్రవచన అధ్యక్షులు, సూపరింటెండెంట్ ఆఫ్ వర్నాక్యులర్ స్టడీస్ దాదాపుగా 24 సంవత్సరాలు ఉండి 1910వ సంవత్సరం జనవరి నెలలో విరమించారు. ఈ 24 ఏళ్లలో మద్రాసు రాజధాని సుప్రసిద్ధులందరూ ఆయన దగ్గర సంస్కృతాన్ని అభ్యసించారు. శాస్త్రుల వారు మొదట కళాశాల ప్రవేశించిన కాలంలో మా నెల్లూరు నగర న్యాయవాది శిఖామణులలో ఒకరు, చరిత్ర పరిశోధకులైన శ్రీ వంగవోలు వెంకటరంగయ్య పంతులు వారు ఆ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి తరగతిలో చదివేవారు. శాస్త్రుల వారు వచ్చిన వెంటనే శుక్రనీతి మొదలైన పలు విషయాల గురించి చెప్పాల్సి వచ్చిందట. తరగతికి వలసిన విషయాలు పూర్వ పరిశోధన లేకయే శాస్త్రుల వారు చాలా సులువుగా ఆయా గ్రంథ భాగాలు తమకు ముందే కంఠస్థాలు అయిన వాటిలాగా చెబుతూ విద్యార్థులను మొదటి రోజునే తమ మీద ఆశ్చర్య గౌరవాలు కలిగించుకొని పంతుల వారి నాకు చెప్పారు. అప్పటికే శాస్త్రుల వారికి గీర్వాణ వాంగ్మయంలో అనేక విషయాలు కంఠస్థ. కళాశాలలో ఆంధ్రులు, ద్రావిడులు, కర్ణాటకలు, కేరళీయులు, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, సంస్కృత విద్యార్థులు. శాస్త్రుల వారు ఆంగ్లంలో పాఠ్యాలను వివరిస్తారు. శాస్త్రుల వారు BA పూర్తి చేసుకోలేదు, కానీ ఆంగ్లంలో మంచి పాండిత్యం ఆర్జించి శాస్త్రుల వారి కళ విద్యార్థులుగా ఉండి అనంతరం ప్రసిద్ధికి చెందినవారు జగన్నాథపురి శంకరాచార్య స్వాముల వారై భారతీ కృష్ణ తీర్థులు. పూర్వాశ్రమంలో వెంకటరమణ సరస్వతి, మైసూరు దివాణంగా ఉండి రాజబంధువులైన లేట్ కాంతరాజ అలంకార్ గారు, కీర్తిశేషులు సత్యమూర్తి గారు, సీత నాగేశ్వరరావు పంతులు గారు, మా పుదూరు ద్రావిడ సంఘానికి చూడామణ్ దివాన్ బహదూర్ ఆర్ అల్లాడి కృష్ణ స్వామి గారు, మద్రాసు విశ్వవిద్యాలయ చారిత్రక ఆచార్యులు KA నీలకంఠ శాస్త్రుల వారు, ప్రస్తుతం భరత్పూర్ దివాను గారు AV రామనాథ గారు, ఇంకా అనేక మంది ఆయన దగ్గర అప్పుడు చదివారు.
కళాశాలలో ఉన్నంతకాలం ఆంగ్లేయులు ప్రొఫెసర్లేమి ఇతర అధ్యాపకులేమి శాస్త్రుల వారి ఎందు గౌరవ ప్రపత్తులతో మెలిగారు. శాస్త్రుల వారు తమ విధిని అశ్రద్ధ చేసి ఎరగరు. అశ్రద్ధన్నారు. ప్రిన్సిపాల్ మొదలైన అధికారులకు ఒగ్గి తగ్గి తిరగను కూడా లేదు. ఒకరోజు విస్తారంగా వర్షం కురుస్తోంది. శాస్త్రుల వారు ఒక పెట్టెలో వస్త్రాధికారి ఉంచుకొని గుడుపు ధరించి జోరు వర్షంలో గుడుగున్న తడిసి కళాశాల చేరి ఆ తడివి తీసి పెట్టె నుండి వేరే దుస్తులు ధరించి తరగతికి రోజు అనేకులు అధ్యాపకులు రానేలేదు. ప్రిన్సిపాల్ దొరవారు శాస్త్రుల వారితో ఇలా అన్నారు, శాస్త్రి గారు చూశారా ఏ విధంగా వర్షం కురుస్తుందో, ఫలాని వారు రాలేదు, వారి పని కూడా తాము చూడగలరా? శాస్త్రి గారు పైగా శాస్త్రుల వారికి ఎక్కువ పని తగిలే. అధికారులకు ఇతర అధ్యాపకులకు పక్షపాతం ఉండే. వెంటనే శాస్త్రుల వర్షమే ఒక కారణంగా తాము భావించే పక్షంలో నేను కూడా రాక ఇంట్లోనే ఉండేవాడిని అన్నారు. ప్రిన్సిపాల్ దొరకు బదులు చెప్పడానికి ఏమి సమాధానం సరే శాస్త్రుల వారు మీ పని మీరు చూసుకోండి అన్నారు. అంటే ఎక్స్ట్రా క్లాస్ వద్దులే. శాస్త్రుల వారు తమ పనికి వేసవి కాలంలో ఒక రోజున తరగతిలో విద్యార్థులు శాస్త్రుల వారు పాఠం చెబుతుండగా నిద్రపోతు దొర ఎక్కడి నుండో వచ్చి శాస్త్రుల వారి అనుమతి లేక గదిలో ఆ విద్యార్థిని శాస్త్రుల వారిని చూసి డూ యూ అలౌ ది బాయ్ టు స్లీప్ ఇన్ ద క్లాస్ అని అడిగారు. విద్యార్థులను తరగతిలోనే నిద్రపోగొడతారా అని. దాని ఇంగ్లీష్లో అది తెలుగుది. శాస్త్రుల వారి కోపం మసాలానికి వచ్చింది. ఎందుకని ఆయన క్లాసులో ఆయన పర్మిషన్ లేకుండా రావడానికి వీల్లేదు. తరగతిలో మేమైనా అలాగే, నేను కూడా అలాగే ఉండే. తాము తరగతిలో పాఠం చెప్పినప్పుడు తమ అనుజ్ఞ లేకే లోపలికి ప్రవేశించడం మర్యాదగా. ఇంగ్లాండ్ రగ్బీ స్కూల్ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ అంట. ఆయన కూడా చక్రవర్తి వచ్చిన క్లాసులోకి తన పర్మిషన్ లేకుండా అలౌ చేయరు. అది ఆశ్చర్యపోయాడు చక్రవర్తి. ఆయన మాస్టర్ చేసింది, హెడ్ మాస్టర్ చేసింది రైట్ అని చివరికి తానే తప్పని తెలుసుకుంది. అలాగే మర్యాదగా వెంటనే వారు ఐ డూ మై డ్యూటీ, మా డ్యూటీ నేను చేస్తున్నానన్న. ఈ దెబ్బకు ఏం చెప్పాలో దొరకి తోసకి వెళ్ళిపోయారు. కళాశాలలోని అధ్యాపకులలో ఒకరు దూషణగా ఏదో ఒక పురాణాంతర్గత విషయాన్ని చెప్పడం ప్రారంభించి సరిగ్గా తెలియక చివరి హియర్ ఈజ్ రాస్కాలిటీ ఈజ్ హియర్ ద రాస్కాలిటీ ఈజ్ అని చెప్పి శాస్త్రుల వారు వెంటనే కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గొల్లున్నారు. ఆక్షేపకుడు మరేం మాట్లాడు. విద్యార్థులకు శాస్త్రుల వారి మీద గౌరవం ప్రేమ ఉండి మైసూరులో 2వ మంత్రిగా ఉండి ప్రస్తుతం భారతపురానికి దివానుగా ఉన్నటువంటి శ్రీ ఏవి రామనాథన్ గారు 1938 జనవరి 13 జరిగిన క్రైస్తవ కళాశాల పురాణ బాల సంఘ సమావేశం నాడు, అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ అంట, ద గ్రేట్ ఆంధ్ర పేట్రియట్ అండ్ స్కాలర్ Vedam Venkataraya Shastri was not only an erudite Sanskrit teacher, but a great friend and guru to every student. He installed in us a genuine love of Sanskrit and appreciation of the beautiful and the lofty in your ancient literature. శాస్త్రుల వారు తరగతిలో పాఠం చెప్పేటం విద్యార్థులు తదైకానుగలే పాఠం గ్రహించేవాడు. అటు ఇటు తల తిరిగిందంటే నేను చచ్చేసి కొట్టేవాడిని క్లాసులో. మొహమాటం ఏం లేదు. మా అబ్బాయి క్లాసులో ఉన్న అంతే. శాస్త్రుల వారు ఒక మారు చెప్పింది మళ్ళా విద్యార్థులు గట్టిగా చెప్పమని అరిస్తే మరింత మెల్లగా చెప్పారు. తరగతిలో ఉండేంతసేపు వారిని విద్యార్థులకు ఇది
యువతలకి వచ్చే చాలా చదువు. వారు మధ్యాహ్నం తెచ్చుకునే కాఫీలను వారితో కూడా విద్యార్థులకు ఇచ్చేవారు. మందమతులైన వాళ్ళ చిత్త ప్రవృత్తులను అనుగుణంగా బోధించి వాళ్ళని పైకి తెచ్చారు. శిష్యులను లాలించడం శాస్త్రి గారు అగ్రగడ్. కళాశాలలు విద్యార్థులు సమ్మె కట్టడం మామూలు. క్రైస్తవ కళాశాలలో వారి దినాలలో ఎలాంటి విద్యార్థుల సమ్మె కానీ శాస్త్రుల వారు క్షణం సంభాషిస్తే మళ్ళా ఆ విద్యార్థులు తరగతులకు వచ్చి చదువుకోవాల్సి. అలాంటి సన్నివేశాలలో ద్వారా శాస్త్రుల వారిని వినియోగించేవారు. కళాశాలను వదిలిన తర్వాత విద్యార్థులు వారిని విశేషంగా ఆశ్రయిస్తూ ఉంటారు. వారితో చెలిమి చేసి వదిలిపోయిన వారు లేరు. ఇతర కళాశాలలో నుండి విద్యార్థులు సంస్కృతాన్ని శాస్త్రుల వారిని బోధ పొందటానికి వారి కళాశాలకి వచ్చేవాళ్ళు. ఒకసారి శాస్త్రుల వారు ఉండిన ఈ 24 ఏళ్లలో ఒక మహమ్మదీయ విద్యార్థి ఒక్కడే వీరి కళాశాలను వదిలి వెళ్ళారు. అతన్ని ప్రిన్సిపాలు మెల్లర్ దొరగారు. సంస్కృత విద్యార్థులంతా ఎక్కడెక్కడి నుండో మా కళాశాల వెతుకుతూ వస్తుండగా నువ్వెందుకు మా కాలేజీ వదిలి వెళ్ళిపోతున్నావు అని అడిగితే అందులోకి అతను సమాధానం చెప్పలేక శాస్త్రుల వారికి ఎక్కువ పని తగిలే. ఆ విషయం తెలపడానికి వారు అప్పుడప్పుడు ఇలా అడిగేవారు, హూ ఈజ్ ది ఓన్లీ క్రిస్టియన్ ఇన్ అవర్ కాలేజ్. అందుకు విద్యార్థులు మిల్లరని కాక మరొకరని చెప్పేవారు. శాస్త్రుల వారు, మా ఇట్ ఈజ్ మై సెల్ఫ్, ఐ లివ్ బై ది స్వెట్ ఆఫ్ మై బ్రో అని బదులు చెప్పారు. నేను చెమటతో బతుకుతున్నాను. మధ్యాహ్నం కార్యాలయాధిక్యం చేత వారి మొగమంతా చెమటతో తడిసిపోయి శాస్త్రుల వారు సంస్కృత నాటకాన్ని పాఠం చెప్పేటప్పుడు ఆయా సంవత్సరం విద్యార్థుల పాఠ్యమైన షేక్స్పియర్ నాటకంతో దాన్ని పోల్చి పాశ్చాత్య రూపక సామాన్య లక్షణాలను కూడా బోధించారు. ఒకప్పుడు విద్యార్థులు మిల్లర్ దొరవారి తరగతిలో ఈ విషయాలే వచ్చేటట్టుగా ప్రశ్నించారు. మిల్లర్ ఆశ్చర్యపడి ఈ ప్రశ్నలకు ఎవరు నేర్పారు అని అడిగితే శాస్త్రుల వారని చెప్పగా అవును, ఆయన మహా గొప్ప సంస్కృత పండితుడు. శాస్త్రుల వారికి ఈ నౌకరిలో పెన్షన్ రాదు. కళాశాల వారు మొత్తంగా కొంత ద్రవ్యం ఇచ్చే ఏర్పాట్లేవో చేశారు. శాస్త్రుల వారి సంస్కృత ఆంధ్ర గ్రంథాలు అనేకం పరిశోధించి ముద్రించాలనే కోరిక మళ్ళా అచ్చాఫీసు ప్రారంభానికై తనకు పరీక్షాధికారుల చేత ఏర్పడిన ద్రవ్యాన్ని చేసి దాదాపు 3,000 రూపాయలు అర్బత్ నేట్ బ్యాంకులో వేశారు. ఈ డబ్బున్నదనే ధైర్యంతో అచ్చాఫీసు ప్రారంభింపదలిచి ఒకప్పుడు తాము ఉద్యోగం వదులుకోనదమని ప్రిన్సిపాల్తో చెప్పగా అతడు ఇంత గొప్ప సంస్కృత పండితుడు మళ్ళీ తమకు దొరకడని శాస్త్రుల వారిని అంత త్వరగా పంపివేయడం తమకు ఇష్టం లేదు, ఇంకా కొంతకాలం ఉండాలని శాస్త్రుల వారు రాజీనామా ఇస్తామని ఎంత చెప్పినా దొరలు ఒప్పుకోరు. ఆ రోజు సాయంకాలం శాస్త్రుల వారి ఇంటికి వస్తూ దార్గిలో అర్బత్ నేట్ బ్యాంకుకి మునిగిపోయిందని తెలుసుకున్నారు. రాజీనామా ధరలు ఒప్పుకోకపోయింది మంచిదే అయ్యిందని కొంతకాలం అందులోనే పని చేశారు. రేపు 16వ ప్రకటన మళ్ళా జ్యోతిష్మతి ముద్రాక్షరశాల. ఆ విషయాలు రేపు తెలుసుకోండి.